Hello everyone, welcome to the Lit Voice. In this channel, we learn English literature in a very simple and easy way. In this video, we are going to learn about literature in a very simple. First, let's understand the meaning of literature. Literature meaning into తెలుసుకుందాం. Literature refers to written works, especially artistic and intellectual writings that express human thoughts, feelings, imagination, and experiences through language. It uses artistic language to create beauty and meaning of text. లిటరేచర్ అంటే మనిషి ఆలోచనలు, ఫీలింగ్స్, ఇమాజినేషన్, ఎక్స్పీరియన్సెస్ని లాంగ్వేజ్ ద్వారా అందంగా ఎక్స్ప్రెస్ చేయడం. సింపుల్గా చెప్పాలంటే స్టోరీస్, పోయమ్స్, డ్రామాస్, నావెల్స్ లాంటి క్రియేటివ్ రైటింగ్స్ అన్నీ లిటరేచర్లో వస్తాయి. లిటరేచర్ ఈజ్ ఆల్సో కాల్డ్ ద మిర్రర్ ఆఫ్ సొసైటీ బికాస్ ఇట్ రిఫ్లెక్ట్స్ హ్యూమన్ లైఫ్, కల్చర్, ట్రెడిషన్స్ అండ్ సోషల్ వాల్యూస్. లిటరేచర్ని మిర్రర్ ఆఫ్ సొసైటీ అని కూడా అంటారు, ఎందుకంటే ఇది సొసైటీలో ఉన్న లైఫ్, కల్చర్, ట్రెడిషన్స్, ప్రాబ్లమ్స్ అన్నీ చూపిస్తుంది. Now, let us see the origin of the word literature. The word literature comes from the Latin word littera, which means a letter of the alphabet. Originally, it referred to writing form with letters. Literature అనే వర్డ్ లాటిన్ లాంగ్వేజ్లో ఉన్న లిట్టెరా అనే వర్డ్ నుండి వచ్చింది. లిట్టెరా అంటే ఆల్ఫాబెట్ లెటర్ అని మీనింగ్. ముందు ఇది లెటర్స్తో రాయబడిన రైటింగ్స్ని ఇండికేట్ చేసేది. తర్వాత ఆర్టిస్టిక్ రైటింగ్స్కి యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. స్కోప్ ఆఫ్ ది లిటరేచర్. The scope of literature is very vast because it covers almost every aspect of human life and culture. Literature includes many forms and genres. లిటరేచర్ స్కోప్ చాలా పెద్దది. మానవ జీవితం, ఎమోషన్, కల్చర్, ఇమాజినేషన్, హిస్టరీ, ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ లిటరేచర్లో కవర్ అవుతాయి. Now, let's look at the types of literature. First, prose. Prose is ordinary form of writing without rhyme or rhythm. ప్రోజ్ అంటే సింపుల్, నార్మల్ రైటింగ్ స్టైల్ అని అర్థం. మనం మామూలుగా మాట్లాడుకునే భాషలో ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్, ఎస్సేస్ అండ్ ఆర్టికల్స్. పోయిట్రీ. పోయిట్రీ ఎక్స్ప్రెస్ ఎమోషన్ అండ్ ఐడియాస్ త్రూ రిథమిక్ అండ్ ఇమేజినేటివ్ లాంగ్వేజ్. పోయిట్రీ అంటే ఫీలింగ్స్ని రిథమిక్ అండ్ బ్యూటిఫుల్ లాంగ్వేజ్లో ఎక్స్ప్రెస్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, పోయమ్స్, సాంగ్స్, లిరిక్స్. డ్రామా. డ్రామా ఈజ్ ఏ లిటరీ ఫామ్ రిటర్న్ ఫర్ స్టేజ్ పర్ఫార్మెన్స్. డ్రామా అంటే నాటకం. స్టేజ్ మీద పర్ఫామ్ చేయడానికి చేయబడిన స్టోరీనే డ్రామా. ఫర్ ఎగ్జాంపుల్, ప్లేస్. ఫిక్షన్. ఫిక్షన్ ఇంక్లూడ్స్ ఇమాజినరీ స్టోరీస్ లైక్ నావెల్స్ అండ్ షార్ట్ స్టోరీస్. రచయిత తన సొంత ఊహలతో రాసే కథలను ఫిక్షన్ అంటాం. నాన్ ఫిక్షన్. Non-fiction includes real-life writings such as biographies and autobiographies. Non-fiction అంటే నిజమైన జీవితం మీద రాసిన రైటింగ్సే non-fiction. For examples, biography, autobiography. Now, let us understand the importance of literature. First, mirror of society. Literature reflects society, culture, and human life. లిటరేచర్ సొసైటీని మిర్రర్ లాగా రిఫ్లెక్ట్ చేస్తుంది. మోరల్ వాల్యూస్. లిటరేచర్ టీచ్ మొరాలిటీ, కైండ్నెస్, హానెస్టీ అండ్ హ్యుమానిటీ. లిటరేచర్ మనకి మంచి వాల్యూస్ నేర్పిస్తుంది. ఇంప్రూవ్స్ లాంగ్వేజ్ స్కిల్స్. ఇట్ ఇంప్రూవ్స్ రీడింగ్, రైటింగ్, స్పీకింగ్ అండ్ వొకాబులరీ స్కిల్స్. లిటరేచర్ మన కమ్యూనికేషన్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేస్తుంది. డెవలప్స్ ఇమాజినేషన్ ఆర్ క్రిటికల్ థింకింగ్. Stories and poems improve creativity and imagination. Stories, imagination and creativity ni penchuతాయి. Entertainment. Literature entertains readers through stories and drama. Stories and poems మనకి entertainment ఇస్తాయి. Literature is not just writing, it is the
It is the artistic expression of human life, emotion, culture and imagination. లిటరేచర్ అంటే జస్ట్ రైటింగ్ కాదు, ఇది మన మానవ జీవితం, ఎమోషన్, కల్చర్, ఇమాజినేషన్ని అందంగా ఎక్స్ప్రెస్ చేసే ఒక ఆర్ట్. ఐ హోప్ దిస్ వీడియో హెల్ప్ యూ అండర్స్టాండ్ ద మీనింగ్, టైప్స్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ లిటరేచర్ క్లియర్లీ అండ్ ఈజీలీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ the Lit Voice. If you enjoyed this video, please like, share and subscribe to the Lit Voice. Stay tuned and keep learning with the Lit Voice.